డ్యూయల్ రోల్ అది బాగానే ఉంది. బట్ తేడా లేదు, హెయిర్ వరకు నేచురల్ ఉంది, ఓవరాల్ మొత్తం బాగుంది, సెట్ అయింది ఓకే. కానీ మూవీ వెయిటింగ్ దానికోసం. ఆ లాస్ట్ షాట్ ఉంది కదా షార్క్ ది, అది కూడా బాగుంది. లాస్ట్ మూవీలో చీతాది పెట్టారు చిరంజీవి దాంట్లో, గ్రాఫిక్స్ కొంచెం డల్ గా ఉంటున్నారు. అదేమో అట్లేమన్నా అనిపించలేదు బ్రో, బాగుంది వర్క్ అనిపించింది. మన మూవీ వచ్చేదాకా మనం చూడాలి. సైఫ్ అలీ ఖాన్ తో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి? సైఫ్ అలీ ఖాన్ బాగుంది బ్రో. లాస్ట్ మన తెలుగు మూవీ ఆదిపురుష్ లో కన్నా ఇందులో కొంచెం బాగా చూపించినట్టు అనిపించింది. జాన్వీ కపూర్ ఎలా ఉంది? జాన్వీ లాస్ట్ టైం బ్రో ఓకే, ట్రైలర్ వరకు వర్క్ అనిపించింది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ మొత్తం బాగానే ఉంది. చెప్పేదే ఉంది అసలు, ర్యాంప్ పాడిస్తాడు, ఇంకా అందులో డౌటే లేదు. సినిమా వస్తే మనం ఇంకా ఎంచుకోవడానికి. ఎన్టీఆర్ వచ్చి 5 years అవుతుంది కదా సింగిల్, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా? పక్కాగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఇంకా చెప్పేదే ఉంది, పక్కాగా రావాల్సిందే. చీట్ కొడతాను పక్కాగా నమ్ముతున్నాను. ట్రిపుల్ లో ఎన్టీఆర్ కి కొంత స్క్రీన్ టైం తప్పించారు, ఎలివేషన్స్ చేయలేదు అన్నారు. ఇప్పుడు కొరటాల లెవెల్ చేశారు. కొరటాల ఇస్తాడు బ్రో, పక్కాగా కంబ్యాక్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు గాయపడ్డ సింహాలు, కొరటాల అనేది గాయపడ్డ సింహం, పక్కాగా కంబ్యాక్ ఇస్తాడు. గట్టి నమ్మకం ఉంది నాకు. అంత చెప్పలేదు కానీ బ్రో, కంబ్యాక్ అయితే గట్టిగా ఉంటుంది. మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి, ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయరు. కంబ్యాక్ వస్తాయి. ఇది ఎన్ని కోట్ల సినిమా నాకు తెలియదు, ఎట్లుంటుందో తెలియదు. ఆ ట్రైలర్ ప్రసాద్ ఐమాక్స్ డాల్బీ సరౌండ్ సౌండ్ లో చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. ట్రైలర్ అసలు స్టోరీ ఎట్లుంటో నాకు తెలియదు. అంత ఏమున్నా కానీ కొరటాల శివ ఆయన చేతి రాతలో ఏముందో నాకు తెలియదు. భరతన్ నేను ట్రైలర్ చూసి భరతన్ సినిమాకి వెళ్తే నీకు అర్థం కాదు. బట్ అదే బాహుబలి కలికి రికార్డు బ్రేక్ చేసేది పక్కన పెట్టండి. బట్ ఒక మంచి టైంలో మంచి టైం ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎలాంటి మూవీస్ లేవు, ఎలాంటి లేవు. దేవర మాత్రం పక్కా బ్లాక్ బస్టర్. అది ఏం రోల్ కదా, తండ్రి కొడుకులు కదా, ఎలా అనిపించింది? తండ్రి కొడుకులు అని మనం అనుకుంటే తప్పది. సినిమా చూసిన తర్వాత వచ్చిన మొదటి ఫస్ట్ బెనిఫిట్స్ తర్వాత ఏదైనా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది? ఎన్టీఆర్ లుక్ ఆసమ్, మనం మాటలు చెప్పలేము అవన్నీ. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం అనిరుద్ధ్ వేస్తారా అయ్యా, అనిరుద్ధ్ ఉంటారా అయ్యా, అనిరుద్ధ్ వేసే ప్రతి బీట్ వాడు కష్టపడి డబ్బులు తెప్పిస్తాడా, డ్రమ్స్ పట్టిస్తాడా, వైలిన్ ఆపిస్తాడా, గీటర్ ఆపిస్తాడా, హూ కేర్స్. మనం అందరూ బీస్ట్ కాపీ అంటారు. ఒక్కడే చెప్తా, నువ్వు లైఫ్ లో కాపీ పెట్టుకో. ఇంకా నువ్వు కాపీ ఉన్నంత మాత్రాన నువ్వు స్థాయికి వెళ్ళావంటే కాపీలు బీపీలు పనిచేయవు ఇక్కడ. అభిమాని ఆ రోజు దేవరా అయితే సీట్లు లెగిస్తాయి, కింద నుంచి సీట్లు లెగిస్తాయి. దేవరా అంటేనే దేవరా. ఇంకా మనం చూసారు కదా అందరూ. యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి అయితే చెప్పుకోకలేదు అన్న. మా అన్న గురించి ఎవరు చెప్పుకోకలేదు, ఎన్టీఆర్ నటు గురించి ఎవరు మాట్లాడక్కలేదు, జై ఎన్టీఆర్. దేవరా గురించి అయితే ఎవరు మాట్లాడక్కలేదు. సీట్లు లెగిస్తాయి అన్న రోజు, కలికి రికార్డులు బ్రేక్ చేస్తాడన్న దేవరా అన్న. కొరటాల శివ ఆచార్యతో బ్యాకప్ ఇస్తున్నారు కొరటాల శివ. దేవరా అయితే మామూలుగా ఉండదన్న. అదర్స్ డైలాగ్స్, ఫైట్స్, ట్రైలర్ అయితే హైలైట్ అన్న. మాటల్లో బొర్రు మెంటల్ వస్తుంది, ప్రతిదీ నచ్చుతుంది. ఎలా ఉంది? ఎర్ర సముద్రం ఎర్రగానే ఉందన్న, ఎర్ర సముద్రం ఎర్రగానే ఉంది. జై ఎన్టీఆర్ హిట్ గా ఉన్న బ్లాక్ బాస్టర్. సీట్లు ఎగితే ఆ రోజు ఎవరు సీట్లు కూర్చోడు, ఆ రోజు టికెట్లు కూడా కష్టమే, దొరకదు ఆ రోజు టికెట్లు. మాస్ అన్న, తండ్రి కొడుకు లుక్ మాస్. సాంగ్స్ కూడా బాగున్నాయి అన్న, రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ మామూలుగా ఏం చేయలేదన్న, బాగుంది, హైలైట్. అట్లానే ఉంటది అన్న, ఎన్టీఆర్ వస్తుంది కదా ఇండస్ట్రీకి, అట్లానే ఉంటది. సాంగ్ అయితే బాగుంది, అన్ని బాగున్నాయి. ఈ దేవర గురించి అయితే ఏం చెప్పక్కర్లేదు, హైలైట్ ఇంకా.